హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో షెర్లాక్ సిరీస్కి సంబంధించి సీజన్ 3 ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. మీలో ఎవరైనా ఈ సిరీస్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే ముందు ఆ ఎపిసోడ్స్ చూసాకే ఈ వీడియో చూడండి, లేదంటే ఈ ఎపిసోడ్లో చెప్పింది ఏది మీకు అర్థం కాదు. ఆ ఎపిసోడ్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇంకా ఈ వీడియోలో సీజన్ 3 ఎపిసోడ్ 2 అయిన ది సైన్ ఆఫ్ 3లో ఏం జరిగిందో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఓపెనింగ్ సీన్లో ఇన్స్పెక్టర్ లెస్ట్రాడ్ ఒక బ్యాంక్ నుంచి బయటకు వస్తూ ప్రతిసారి ఆ దొంగలకి మనం ఇక్కడికి వస్తున్నట్టు ముందుగా ఎలా తెలుస్తుంది? ఈసారి బ్యాంకులో దొంగతనం జరిగిన తర్వాత కాదు, జరుగుతున్నప్పుడే ఆ దొంగల్ని పట్టుకోవాలి అని పోలీస్ ఆఫీసర్ శాలీతో చెప్తూ ఫ్రస్ట్రేట్ అవుతుంటాడు ఇన్స్పెక్టర్ లెస్ట్రాడ్. అలా చెప్పి 2 సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ 2 ఇయర్స్లో ఆ దొంగలు సక్సెస్ఫుల్గా 4 సార్లు బ్యాంక్లో దొంగతనాలు చేసి తప్పించుకుంటారు. దొంగతనం జరిగిన ప్రతిసారి ఇన్స్పెక్టర్ లెస్ట్రాడ్కి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఫైనల్గా ఆ దొంగల్ని పట్టుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఆ దొంగలు బ్యాంక్లోనే ఉంటారు. ఇన్స్పెక్టర్ లెస్ట్రాడ్ అండ్ పోలీసులందరూ ఆ బ్యాంక్లోకి వెళ్తుంటారు. అంతలో లెస్ట్రాడ్కి షెర్లాక్ హోమ్స్ వరుసపెట్టి మెసేజ్లు చేస్తుంటాడు. అర్జెంటుగా నీ హెల్ప్ కావాలి, త్వరగా బ్యాకర్ స్ట్రీట్కి రా అని హోమ్స్ మెసేజ్ చేస్తాడు. అది చూసిన లెస్ట్రాడ్ షెర్లాక్ హోమ్స్ డేంజర్లో ఉన్నాడని అర్థమయ్యి శాలీ వాళ్ళని ఆ దొంగల్ని పట్టుకోమని చెప్పి లెస్ట్రాడ్ వెంటనే హోమ్స్ ఇంటికి వెళ్తాడు. చూస్తే అక్కడ ఇంట్లో హోమ్స్ ల్యాప్టాప్లో చూస్తూ ఇది చాలా కష్టంగా ఉంది, నా వల్ల కాదు, నీకు బెస్ట్ మ్యాన్ స్పీచ్ ఎలా ఇవ్వాలో తెలుసా అని హోమ్స్ లెస్ట్రాడ్ని అడుగుతాడు. ఏదో హెల్ప్ అన్నావు కదరా, ఏంటి స్పీచ్ ఇవ్వడానికా అని లెస్ట్రాడ్ షాక్ అవుతాడు. అప్పుడే షెర్లాక్ హోమ్స్ ఇంటికి పోలీస్ కార్లు, ఏకంగా ఒక హెలికాప్టర్ కూడా వస్తుంది. ఏంటి బెటాలియన్ వేసుకునొచ్చు, ఏం జరిగిందని అని హోమ్స్ లెస్ట్రాడ్ని అడుగుతాడు. ఏం జరగడం ఏంట్రా, నువ్వు హెల్ప్ అని మెసేజ్ చేసావు కదా, అందుకే వీళ్ళందరినీ తీసుకొచ్చా, మొత్తం చెడదొబ్బావు కదరా అని లెస్ట్రాడ్ అంటాడు. అక్కడ టైటిల్ పడుతుంది. మిసెస్ హడ్సన్ షెర్లాక్ హోమ్స్కి టీ ఇచ్చి, ఇవాళ ఏంటో గుర్తుందిగా, వాట్సన్ పెళ్ళికి బెస్ట్ మనివి నువ్వే, మంచిగా రెడీ అవ్వు, పెళ్లిలో ఎటువంటి పెంటా పెట్టకు అని హడ్సన్ చెప్తుంది. షెర్లాక్ హోమ్స్ వాట్సన్ మ్యారేజ్కి రెడీ అవుతాడు. ఇంకో పక్క ఎవరో సోల్జర్ కూడా వాట్సన్ మ్యారేజ్కి రెడీ అవుతున్నట్టుగా మనకి చూపిస్తారు. కాసేపటి తర్వాత వాట్సన్ అండ్ మ్యారీకి మ్యారేజ్ అవుతుంది. షెర్లాక్ హోమ్స్తో పాటు అందరూ మంచిగా ఫొటోస్ తీసుకుంటారు. వాట్సన్కి బెస్ట్ మన్గా షెర్లాక్ హోమ్స్ ఎలాగున్నాడో మ్యారీకి కూడా బ్రైడ్స్మేడ్గా జెన్నీ అన్న అమ్మాయి ఉంటుంది. జెన్నీ షెర్లాక్ హోమ్స్తో పులిహార కలుపుతూ ఉంటుంది. షెర్లాక్ హోమ్స్ గురించి తెలిసిందేగా, అవేమీ పట్టించుకోడు. తర్వాత డేవిడ్ అన్న వ్యక్తి వచ్చి మ్యారీ అండ్ వాట్సన్కి విషెస్ చెప్తుంటాడు. అతను మ్యారీ ఫ్రెండ్. మ్యారీ షెర్లాక్ హోమ్స్ని డేవిడ్కి పరిచయం చేస్తే, అవసరం లేదు, మేమిద్దరం ఇంతకు ముందే కలిసాంలే అని డేవిడ్ అంటాడు. కట్ చేస్తే వాట్సన్ వాళ్ళకి పెళ్ళి అవ్వకముందే పెళ్ళికి వచ్చే గెస్టుల గురించి ముందే ఎంక్వైరీ చేస్తాడు హోమ్స్. అలా ఈ డేవిడ్ని ఇంటికి పిలిచి మ్యారీ గురించి అడుగుతాడు. మ్యారీ నీ ఎక్స్ లవర్ కదా, ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాకే మీరు విడిపోయారు. అయినా మ్యారీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, ట్వీట్స్ చేసినా వితిన్ 5 మినిట్స్లో రెస్పాండ్ అవుతున్నావేంటి? ఇంకా మ్యారీని మర్చిపోలేదా? నీ ఎఫ్బీలో మ్యారీ వాట్సన్ కలిసి ఉన్న ఫోటోలో వాట్సన్ని కట్ చేసి మ్యారీ మాత్రమే ఉండేలాగా ఫోటో పెట్టుకున్నావేంటి? అలాంటివేనా ఉంటే ఇప్పుడే ఆపేయి. ఇంకెప్పుడు నువ్వు మ్యారీని కలవాలన్నా వాట్సన్ ఆమెతో పాటు ఉన్నప్పుడే కలువు, లేదనుకో నేను నిన్ను కలవాల్సి ఉంటుంది అని హోమ్స్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. అందుకే ఇప్పుడు మ్యారీ వాళ్ళకి జస్ట్ విషెస్ చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ జెన్నీ పెళ్ళికొచ్చిన అబ్బాయిల్ని హోమ్స్కి చూపించి వాడెలాంటి వాడు, వీడెలాంటి వాడు అని అడిగి తెలుసుకుంటూ ఉంటుంది. హోమ్స్ కూల్గా వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఇందాక మనకు చూపించిన ఆ సోల్జర్ వస్తాడు. అతని పేరు షోల్టో ఆర్మీలో వాట్సన్కి మేజర్. వాట్సన్ మేజర్ షోల్టోని కలుసుకొని మాట్లాడతాడు. పెళ్ళికి వచ్చినందుకు థ్యాంక్స్, నాకు తెలుసు మీకు ఇలాంటివి నచ్చవని అని వాట్సన్ అంటాడు. పర్లేదు, పిలిచింది నువ్వే కదా, రాకుండా ఉంటానా అని షోల్టో అంటాడు. షోల్టోని హోమ్స్ చూస్తాడు. అతనేనా మేజర్ షోల్టో? వాట్సన్ ఏంటి అతనితో తెగ మాట్లాడిస్తున్నాడు అని హోమ్స్ మ్యారీని అడుగుతాడు. మేజర్ షోల్టో అంటే వాట్సన్కి చాలా గౌరవం, అతని గురించి చాలాసార్లు నాకు చెప్పేవాడు అని మ్యారీ చెప్తుంది. తర్వాత హోమ్స్ మైక్రాఫ్ట్కి కాల్ చేసి మ్యారేజ్కి రాలేదేంటి అని అడుగుతాడు. సారీ అమ్మా, నాకు రావడానికి అవ్వదు, మీరు ఎంజాయ్ చేయండి. మొత్తానికి వాట్సన్కి మ్యారేజ్ అయిపోయింది, ఇంక ఇక్కడి నుంచి కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాడు. అంటే మళ్ళీ నువ్వు ఒక్కడవే కేసులు సాల్వ్ చేసుకోవాలన్నమాట అని మైక్రాఫ్ట్ అంటాడు. లేదే, అలాంటిదేమీ లేదు, వాట్సన్ హెల్ప్ చేసినా చేయకపోయినా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నేను షెర్లాక్ హోమ్స్ని అని హోమ్స్ అంటాడు. నేనంటుంది కేసులు నువ్వు సాల్వ్ చేయలేవని కాదు, వాట్సన్ని మిస్ అవుతావని. సరే పార్టీ ఎంజాయ్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మైక్రాఫ్ట్. తర్వాత బెస్ట్ మ్యాన్గా షెర్లాక్ హోమ్స్ అక్కడ ఒక స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. పాపం ఆ స్పీచ్ కోసమే స్టార్టింగ్లో లెస్ట్రాడ్ కొంపముంచుతాడు హోమ్స్. క్లూస్ అంటే టకటకమని కనబడతాడు, కానీ ఈ స్పీచ్లు అవి అంటే షెర్లాక్ హోమ్స్కి పెద్ద టాస్కే. ఇబ్బంది పడుతూనే ఏదో ఒకలాగా స్పీచ్ మొదలు పెడతాడు హోమ్స్. వాట్సన్ తన పెళ్ళికి నన్ను బెస్ట్ మ్యాన్గా ఉండమని అడిగాడు. వీడికేంటి పిచ్చా, నన్ను బెస్ట్ మ్యాన్గా ఉండమంటున్నాడు అని అనుకున్నా.
ఎందుకంటే నా గురించి తెలుసున్నవాడు ఎవడూ కూడా నన్ను పెళ్లికి బెస్ట్ మ్యాన్గా ఉండమని అడగడు. అలాంటిది నా గురించి అన్నీ తెలిసి కూడా వాట్సన్ నన్ను అడిగాడంటే కొంచెం నేను ఎమోషనల్ అయ్యా. తర్వాత ఇక్కడ స్పీచ్ ఇవ్వాలని చెప్పాడు. అది విని షాక్ అయ్యా అని చెప్పి హోమ్స్ ఏదో స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్కి అందరూ ఫ్లాట్ అయిపోతారు. ఇడు పైకి ఎదవలా అంటాడు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ అని చెప్పి వాట్సన్ అనుకుని హోమ్స్కి ఒక హగ్ ఇస్తాడు. తర్వాత తను అండ్ వాట్సన్ సాల్వ్ చేసిన కొన్ని కేసెస్కి సంబంధించిన ఫన్నీ స్టోరీస్ గురించి చెప్తాడు హోమ్స్. అలా చెప్తున్న కేసెస్లో ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి చెప్తాడు హోమ్స్. ఆ కేసు పేరు ద బ్లడీ గార్డ్స్మెన్. పాపం వాట్సన్ అండ్ మ్యారీకి మ్యారేజ్ అయిపోతే ఎక్కడ వాట్సన్ నాతో కలిసి కేసులు సాల్వ్ చేయడమో అని నేను అనుకుంటానని మ్యారీ అనుకుని వాట్సన్కి అదే విషయం చెప్పి పెళ్లి జరిగేలోపు మీరిద్దరూ కలిసి ఏదో ఒక కేసుని సాల్వ్ చేస్తే గానీ నేను వాట్సన్ని నమ్మనని చెప్పి వాట్సన్ని ఒప్పించింది. దాంతో వాట్సన్ నా దగ్గరికి వచ్చి ద బ్లడీ గార్డ్స్మెన్ కేసు గురించి చెప్పాడు. బెయిన్ బ్రిడ్జ్ అన్న ఒక రాయల్ గార్డ్స్మెన్ నాకు మెయిల్ పంపాడు. ఏమనంటే తను మ్యూజియం దగ్గర ఒక గార్డ్గా ప్రతిరోజు గేట్ దగ్గర కాపలా కాస్తుండగా ఎవరో వ్యక్తి రోజు తనను చూస్తున్నాడు, ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఒకరోజు అయితే నేను డ్యూటీ అయిపోయి లోపలికి వచ్చేసాక కూడా అతను నాకు ఫొటోస్ తీస్తున్నాడు. అతను ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. బహుశా అతని వల్ల నాకేమైనా ఆపద ఉందేమోనని నాకు అనిపిస్తుంది. అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా అని చెప్పి నాకు మెయిల్ చేశాడు. కేస్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో నేను టేకప్ చేశా. షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్ బెయిన్ బ్రిడ్జ్ని కలవడం కోసం అతను వర్క్ చేస్తున్న ఆ మ్యూజియంకి వెళ్తే బెయిన్ బ్రిడ్జ్ డ్యూటీలో ఉన్నాడు, డ్యూటీ అయిపోయాక వెళ్ళి కలవండి అని అక్కడున్న మేజర్ వాళ్ళకి చెప్తాడు. దాంతో షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్ ఆ మ్యూజియంకి ఎదురుగా బెయిన్ బ్రిడ్జ్కి కనిపించేలాగా కూర్చొని మాట్లాడుకుంటారు. వాట్సన్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అంతలో హోమ్స్ ఆ గార్డ్స్ టోపీ పెట్టుకుని ఆ మ్యూజియంలోకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడంతా అబ్జర్వ్ చేస్తుంటాడు. అంతలో డ్యూటీ అయిపోవడంతో బెయిన్ బ్రిడ్జ్ లోపలికి వచ్చి స్నానం చేయడానికి వెళ్తాడు. వాట్సన్ ఏమో అక్కడున్న మేజర్తో విషయం చెప్పి బెయిన్ బ్రిడ్జ్ని కలవాలని పర్మిషన్ అడుగుతాడు. బెయిన్ బ్రిడ్జ్ని పిలుద్దామని చెప్పి బాత్రూమ్కి వెళ్తే అక్కడ బెయిన్ బ్రిడ్జ్ కింద పడి ఉంటాడు. బ్లడ్ కూడా వస్తుంటుంది. బెయిన్ బ్రిడ్జ్ చనిపోయాడని మేజర్కి చెప్తే మేజర్ వెంటనే ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. మేజర్ షాక్ అయ్యి వాట్సన్ని అనుమానిస్తాడు. అంతలో షెర్లాక్ హోమ్స్ని కూడా పట్టుకొని అక్కడికి తీసుకువస్తారు సోల్జర్స్. ఎవర్రా మీరిద్దరు? ఓకే, అర్థమైంది. నువ్వు నాతో మాట్లాడుతున్నప్పుడు వీడు వెళ్ళి బెయిన్ బ్రిడ్జ్ని చంపేశాడనమాట. ఇద్దరిని అరెస్ట్ చేయండి అని మేజర్ చెప్తాడు. చంపేశానా? ఎలా చంపేశాను? నా దగ్గర వెపనే లేదు, నేను ఎలా చంపుతాను? అయినా అతను స్నానం చేస్తుండగా అతనిపై అటాక్ జరిగింది. మరి స్నానం చేస్తున్నప్పుడు నేను వెళ్ళి చంపితే నా మీద కూడా వాటర్ ఉండాలి కదా, మరి నా ఒంటిపైన ఎక్కడా వాటర్ లేదేంటి అని హోమ్స్ మేజర్ని అడుగుతాడు. మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆ బెయిన్ బ్రిడ్జ్ పిలిస్తేనే మేము ఇక్కడికి వచ్చాం. అతనికి ఎవరితోనో ప్రాబ్లం ఉందని మాకు ముందే చెప్పాడు. ఒకసారి నన్ను ఇతను చెక్ చేయనివ్వండి, నేను డాక్టర్ని అని వాట్సన్ మేజర్తో అంటాడు. అతను బాత్రూంలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని స్నానం చేస్తుండగా అతను చనిపోయాడు. బ్లడ్ వస్తుంది కాబట్టి అతన్ని ఏదో వెపన్తో చంపారు అని హోమ్స్ చెప్తాడు. మేజర్ పర్మిషన్ ఇవ్వడంతో వాట్సన్ బ్రెయిన్ బ్రిడ్జ్ని చెక్ చేస్తాడు. అతని బ్యాక్ సైడ్ స్టమక్ దగ్గర నుంచి బ్లడ్ వస్తుందని వాట్సన్ చెప్తాడు. ఇతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, అర్జెంటుగా అంబులెన్స్ని పిలవండి అని మేజర్కి చెప్తాడు వాట్సన్. అంబులెన్స్ వచ్చేలోపు హోమ్స్ హెల్ప్తో అతనికి ట్రీట్మెంట్ ఇస్తాడు వాట్సన్. బెయిన్ బ్రిడ్జ్ అన్న ఒక ప్రైవేట్ గార్డ్ డ్యూటీ అయిపోయిన 5 minutesకి స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. అంతలో అతని స్టమక్ దగ్గర గాయమైంది, కానీ అక్కడ మాకు ఎటువంటి వెపన్ దొరకలేదు. అది ఎలా జరిగిందో నేను కనిపెట్టలేకపోయాను. కానీ వాట్సన్ బెయిన్ బ్రిడ్జ్ని కాపాడాడు. అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు. కేసు అయితే సాల్వ్ చేయలేకపోయాను, కానీ వాట్సన్ వల్ల ఆ మనిషి బ్రతికాడు అని వాట్సన్ని ఆ స్పీచ్లో అందరి ముందు పొగుడుతాడు షెర్లాక్ హోమ్స్. నెక్స్ట్ ఇంకో కేసు గురించి చెప్తాడు. కేసు టైటిల్ ద మే ఫ్లై మ్యాన్. వెడ్డింగ్కి ముందు జరిగే స్టాగ్నెట్ పార్టీలో మందు ఎంత తాగితే కంట్రోల్లో ఉంటామని తెలుసుకోవడం కోసం షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్ ముందుగానే మందు తాగుతూ చెక్ చేసుకుంటూ ఉంటారు. అలా ఉండగా టెస్సా అన్న ఒక లేడీ వీళ్ళ దగ్గరికి వస్తుంది. నేను వారం రోజుల క్రితం ఒక అబ్బాయితో కలిసి డేట్కి వెళ్ళాను. అంతా బాగానే ఉంది, అబ్బాయి కూడా మంచోడిలాగా ఉన్నాడు. ఇద్దరం ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. కానీ ఆ తర్వాత ఆ అబ్బాయి నుంచి నాకు ఒక కాల్ కూడా రాలేదు. మేబీ నేనంటే ఇష్టం లేదేమో అనుకుని సర్లే ఒకసారి అబ్బాయి ఫ్లాట్కి వెళ్ళి గుడ్ బై చెప్దాం అనుకున్నా. తీరా ఫ్లాట్కి వెళ్ళి చూస్తే అక్కడ అబ్బాయి లేడు. ఏం జరిగింది, ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళాడని ఆ ఫ్లాట్ ఓనర్ని అడిగితే ఆ ఓనర్ చెప్పింది విని ఒక్కసారిగా నాకు భయం వేసింది. అతను ఏం చెప్పాడంటే ఆ ఫ్లాట్లో అద్దెకున్న కుర్రాడు చనిపోయి చాలా రోజులైందని చెప్పాడు. అది విన్నాక నాకు అసలు బ్రెయిన్ పనిచేయలేదు. 1 week బ్యాకే నాతో డేట్కి వచ్చిన వ్యక్తి అంతకన్నా ముందే ఎలా చనిపోయాడు? అంటే నాతో డేట్కి వచ్చింది దయ్యమా అని ఆ లేడీ అడుగుతుంది. అలా జరిగిన కొద్ది రోజులకి నేను ఆన్లైన్లో ఉండగా నాకులాగే ఇంకొంతమంది అమ్మాయిలకు కూడా అలాగే జరిగిందంట. వాళ్ళందరూ నాతో చెప్పారు. సో ఆ అబ్బాయి నిజంగానే దయ్యమా లేదా మమ్మల్ని మోసం చేస్తున్నాడో తెలియాలి అని ఆ లేడీ హోమ్స్ హెల్ప్ అడుగుతుంది. ఓకే, వాడెవడో నేను కనిపెడతా అని చెప్పి హోమ్స్ అండ్ వాట్సన్ ఆ అబ్బాయి ఫ్లాట్కి వెళ్ళి అక్కడంతా అబ్జర్వ్ చేస్తారు. అయితే హోమ్స్ తాగేసి ఉండడంతో మనోడు బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు.
అదే కంట్రోల్లో ఉండదు. దాంతో హోమ్స్ అక్కడ ఏ క్లూసు కనిపెట్టలేకపోతాడు. పైగా వాంతి చేసుకుంటాడు. దాంతో ఆ ఫ్లాట్ ఓనర్ వాళ్ళని బయటికి పొమ్మంటాడు. సార్, మీకు వీళ్ళెవరో తెలియదు. ఈయన ఫేమస్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ అండ్ ఈయన అతని ఫ్రెండ్ డాక్టర్ జాన్ హ్యామిష్ వాట్సన్. ఏదో తాగేసి ఉండడంతో ఇలా బిహేవ్ చేస్తున్నారంతే. నన్ను నమ్మండి, ఈయన నాకు హెల్ప్ చేస్తారు అని ఆ లేడీ చెప్తుంది. అయినా ఆ ఓనర్ వినకుండా పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడు. దాంతో లెస్టార్డ్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి నెక్స్ట్ రోజు మార్నింగ్ వదిలేస్తాడు. మత్తు వదిలాక హోమ్స్కి ఆ లేడీ చెప్పిన కేసు గుర్తుకొస్తుంది. ఆ లేడీ చెప్పిన ఆ ఆన్లైన్ వెబ్సైట్ని చెక్ చేస్తాడు హోమ్స్. వేరు ప్లేసెస్లో ఉన్న అమ్మాయిలకి సేమ్ అలాగే జరిగిందంటే సో వీడు దెయ్యం కాదు, తెలివిగా అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. కానీ ఎందుకు చేస్తున్నాడు అని హోమ్స్ ఆలోచిస్తాడు. ఆ వెబ్సైట్లో ఉన్న ఒక 4 లేడీస్ని సెలెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడతాడు హోమ్స్. వాడిని మీరు ఎలా కలిశారు, వాడి పేరేంటి, వాడు ఎక్కడ ఉండేవాడు అని వాళ్ళందరినీ అడుగుతాడు హోమ్స్. వాడి గురించి ఆ 4 అమ్మాయిలు 4 రకాలుగా చెప్తారు. ఓకే, వాడు ఎలాగుంటాడో చెప్పండి అని చెప్పి హోమ్స్ ఆ లేడీస్ని అడుగుతాడు. మళ్ళీ సేమ్, ఒకలేమో వాడి హెయిర్ షార్ట్గా ఉంటుంది, ఇంకొకలేమో వాడి హెయిర్ పొడుగ్గా ఉంటుంది. ఇలాగా మళ్ళీ అందరూ వాడి గురించి డిఫరెంట్గానే చెప్తారు. హోమ్స్ వాడి గురించి ఆలోచిస్తాడు. వాడి న్యూస్ పేపర్ రెగ్యులర్గా చదువుతాడు. మీరు చెప్పిన నేమ్స్ అన్నీ కూడా రీసెంట్గా చనిపోయిన కొంతమంది అబ్బాయిల పేర్లు. వాడు తెలివిగా చనిపోయిన వాళ్ళ పేర్లు వాడుకుంటున్నాడు, వాళ్ళ ఫ్లాట్స్ వాడుకుంటున్నాడు. అందుకే ఆ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయని ఆ ఫ్లాట్ ఓనర్స్ మీతో చెప్తున్నారు. అండ్ వాళ్ళు చనిపోయారు కాబట్టి వాడు దయ్యమని మిమ్మల్ని ఈజీగా నమ్మించి తప్పించుకొని పారిపోతున్నాడు అని హోమ్స్ చెప్తాడు. ఈ లేడీస్ అందరినీ కనెక్ట్ చేసే కామన్ పాయింట్ ఏంటా అని హోమ్స్ ఆలోచిస్తాడు. కానీ అదేంటో కనిపెట్టలేకపోతాడు. అలా 2 కేసులు కూడా సాల్వ్ చేయలేకపోయా అని హోమ్స్ అక్కడున్న వాళ్ళందరికీ చెప్తాడు. సరే, మనం ఇంక పార్టీ మొదలు పెడదాం అని చెప్పి హోమ్స్ గ్లాస్ రైస్ చేస్తాడు. ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తాడు. అప్పుడే హోమ్స్కి ఒక విషయం గుర్తుకొచ్చి గ్లాస్ వదిలేస్తాడు. అదేంటంటే ఆ లేడీ టెస్సా షెర్లాక్ హోమ్స్ అండ్ వాట్సన్ని ఆ ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు వాట్సన్ పూర్తి పేరు చెప్తుంది. ఈయన ఫేమస్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ అంటే అతని ఫ్రెండ్ జాన్ హ్యామిష్ వాట్సన్ అని. అసలు వాట్సన్ పూర్తి పేరు ఎవరికీ తెలియదు. అంటే జాన్ వాట్సన్ అని అందరికీ తెలుసు తప్ప జాన్ హ్యామిష్ వాట్సన్ అని ఎవరికీ తెలియదు. ఆ ఐరినీ యాడ్లర్ ఉన్నప్పుడు మాత్రం ఒకసారి తన పూర్తి పేరు చెప్తాడు వాట్సన్. ఐరినీ యాడ్లర్కి ఈ కేసుకి సంబంధం లేదు కాబట్టి మరి ఈ లేడీ టెస్సాకి వాట్సన్ పూర్తి పేరు ఎలా తెలిసి ఉంటుందని ఆలోచించగా ఓన్లీ ఒక వే మాత్రమే ఉంది. అదే వాట్సన్ వెడ్డింగ్ కార్డ్పై ఉన్న వాట్సన్ పూర్తి పేరు అని హోమ్స్కి అర్థమవుతుంది. సో ఆమె మా దగ్గరికి రాకముందే ఆ వెడ్డింగ్ కార్డ్పై ఉన్న జాన్ పూర్తి పేరుని చూసింది. మరి అసలు ఆ వెడ్డింగ్ కార్డ్స్ ఆమె దగ్గరికి ఎలా వచ్చింది? మేము ఆమెను ఇన్వైట్ చేయలేదు. అంటే మేము ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర ఉన్న వెడ్డింగ్ కార్డ్స్లో ఒకరి దగ్గర ఉన్న వెడ్డింగ్ కార్డ్ని ఆమె చూసింది. సో ఆ ఒక్కడు ఈ వెడ్డింగ్కి వచ్చే ఉంటాడు, వాడే వీళ్ళు అనుకుంటున్న ఆ గోస్ట్ అని హోమ్స్కి అర్థమవుతుంది. అసలు వాడెందుకు పెళ్లికి వచ్చాడు? అంటే వాడు ఇక్కడ ఏదో చేయబోతున్నాడా అని హోమ్స్ ఆలోచిస్తాడు. హోమ్స్ మళ్ళీ స్పీచ్ మొదలుపెట్టి ఏదేదో మాట్లాడుతూ అక్కడున్న వాళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళల్లో ఆ గోస్ట్ గాడు ఉన్నాడు కాబట్టి. లెస్ట్రాడ్కి ఆ ప్లేస్ని లాక్ చేయమని సీక్రెట్గా మెసేజ్ చేస్తాడు. వెంటనే లెస్ట్రాడ్ అక్కడి నుంచి వెళ్తాడు. వాట్సన్కి కూడా ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతుందని వాళ్ళ కోడ్ వర్డ్ అయిన వాటికన్ క్యామియోసా అన్న వర్డ్ చెప్తాడు. వాట్సన్కి విషయం అర్థమవుతుంది. హోమ్స్ అక్కడున్న వాళ్ళందరి గురించి ముందుగానే స్టడీ చేయడంతో ఇంతకీ ప్రమాదం ఎవరికుందని తెలుస్తుంది. అతను ఎవరో కాదు, ఆ మేజర్ షోల్టో వల్ల తన ఆర్మీ సోల్జర్స్ అనుకోకుండా ఒక ప్రమాదంలో చనిపోయారు. సో అప్పుడు అందరూ షోల్టోని తప్పుపట్టారు. తర్వాత షోల్టో రిటైర్ అయిపోయాడు. సో అక్కడున్న వాళ్ళల్లో మేజర్ షోల్టోకి డేంజర్ ఉందని అర్థమయ్యి హోమ్స్ షోల్టోకి హింట్ ఇస్తాడు. దాంతో మేజర్ షోల్టో అక్కడి నుంచి వెళ్ళిపోయి తన రూమ్ డోర్ లాక్ చేసుకుని గన్ పట్టుకుని కూర్చుంటాడు. హోమ్స్ అదే విషయం వాట్సన్ వాళ్ళకి చెప్పడంతో వాట్సన్ కూడా షోల్టోని కాపాడడం కోసం అతని రూమ్ దగ్గరికి వెళ్తారు. హోమ్స్ అతని రూమ్ నెంబర్ ఏంటని ఆలోచిస్తుంటే మ్యారీ వచ్చి రూమ్ నెంబర్ 207 అని చెప్తుంది. వెంటనే వీళ్ళు ఆ మేజర్ షోల్టో రూమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని బయటికి పిలుస్తారు. కానీ అతను బయటికి రానంటాడు. హోమ్స్, మీరు కంగారు పడకండి, నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. ఆ హంతకుడు వస్తే నేను చూసుకుంటా, మీరు నాకు దూరంగా ఉండండి చాలు అని మేజర్ అంటాడు. మేజర్, మీకు అర్థం కావట్లేదు, ఆ హంతకుడు డైరెక్ట్గా మీ దగ్గరికి రాడు, మీకు అసలు కనిపించరు కూడా. కానీ వాడు మీపై అటాక్ చేస్తాడు, జస్ట్ లైక్ ఆ గాడ్ బెయిన్ బ్రిడ్జ్పై అటాక్ చేసినట్టు. కాబట్టి నా మాట వినండి, నన్ను లోపలికి రానివ్వండి అని హోమ్స్ అడుగుతాడు. లేదు హోమ్స్, నా వల్ల ఎవరూ బాధపడకూడదు. వీలైతే ఆ హంతకుడు ఆ బెయిన్ బ్రిడ్జ్పై ఎలా అటాక్ చేసాడో కనిపెట్టి నాకు చెప్పండి, నేను జాగ్రత్త పడతా అని షోల్టో అంటాడు. దాంతో హోమ్స్ ఆ గాడ్ బెయిన్ బ్రిడ్జ్కి ఈ మేజర్ షోల్టోకి మధ్య ఉన్న కామన్ పాయింట్స్ గురించి ఆలోచిస్తాడు. అప్పుడు విషయం అర్థమవుతుంది. ఆ గాడ్కి యూనిఫామ్ ఉంటుంది, మేజర్కి కూడా యూనిఫామ్ ఉంటుంది. ఆ గాడ్ స్టమక్ దగ్గర గాయమైంది. సో మేబీ ఆ వెపన్ అతను వేసుకున్న బెల్ట్ దగ్గరే ఉండుండాలి. ఎస్, స్నానం చేయడం కోసం ఆ రోజు బెయిన్ బ్రిడ్జ్ తన బెల్ట్ని తీశాడు. అది తీసిన 5 minutesకే అతను చనిపోయాడు. సో ఆ వెపన్ బెల్ట్కే ఉండుండాలి అని హోమ్స్కి అర్థమయ్యి అదే విషయం షోల్టోకి చెప్తాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ బెల్ట్ని తీయకండి అని హోమ్స్ మేజర్కి చెప్తాడు.
ఓహో, అయితే నా శత్రువు ఆల్రెడీ నాపై అటాక్ చేసి నన్ను ఓడించాడనమాట. సరే, ఏదైతే ఏంటి, నేను ఓడిపోయాను కాబట్టి యాజ్ ఎ సోల్జర్గా నేను చావుకి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి, భయపడకూడదు. నేను ఈ బెల్ట్ని తీసేస్తాను అని షోల్టో అంటాడు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు చనిపోతేనే మీ శత్రువు మిమ్మల్ని ఓడించినట్టు, మీరు బ్రతికుంటే అతను ఎలా గెలిచినట్టు? కాబట్టి మీరు బ్రతకాలి. పైగా ఈరోజు వాట్సన్ పెళ్లి రోజు. మీరు ఇలా చేస్తే వాట్సన్ ప్రతి పెళ్లి రోజున మీ గురించి తెలుసుకుని బాధపడుతూనే ఉంటాడు. ఆలోచించండి అని హోమ్స్ చెప్తాడు. దాంతో మేజర్ షోల్టో డోర్ ఓపెన్ చేస్తాడు. వాట్సన్ మేజర్కి ట్రీట్మెంట్ ఇచ్చి అతన్ని కాపాడతాడు. ఇంతకీ అటాక్ చేసిన వాడు ఎవడని వాట్సన్ అడగ్గా అప్పుడు లెస్ట్రాడ్ ఆ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ని తీసుకువస్తాడు. అదిగో అతనే మనం వెతుకుతున్న ఆ హంతకుడు. పెళ్లిలో ప్రతి ఒక్కరూ ఫోటోలు దిగుతారు, ఒక్కడు తప్ప, ఆ ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్. వాడు మాత్రం ఎవరికీ కనిపించడు. వాడి మీద ఎవరికీ డౌట్ కూడా రాదు. నీ పెళ్లికి అసలు ఫోటోగ్రాఫర్కి బదులు ఇంకో ఫోటోగ్రాఫర్ వచ్చాడు వాట్సన్. ఇతని పేరు జోనథన్. ఇతనే మనం వెతికే ఆ గోస్ట్ గార్డు. ఆ అమ్మాయిలకి హ్యాండ్ ఇచ్చిన వాడు, ఆ గాడ్ బ్రెయిన్ బ్రిడ్జ్పై అటాక్ చేసిన వాడు, ఇప్పుడు ఈ మేజర్ షోల్టోపై అటాక్ చేసిన వాడు, అవన్నీ చేసింది వీడే. ఇతని బ్రదర్ ఆర్మీ సోల్జర్. మేజర్ షోల్టో వల్ల చనిపోయిన సోల్జర్స్లో ఇతని బ్రదర్ ఒకడు. అందుకే షోల్టో చనిపోవాలనుకున్నాడు. టెస్టింగ్ కోసం ముందుగా ఆ గాడ్పై అటాక్ చేశాడు. ఫోటో తీసుకుంటున్నట్టుగా యాక్ట్ చేసి ఆ టైంలో సన్నగా షార్ప్గా ఉండే ఒక నీడిల్ లాంటిది అతని బెల్ట్ దగ్గర గుచ్చాడు. అసలు ఆ నీడిల్ వాళ్ళు గుచ్చుకున్నట్టు కూడా వాళ్ళకి తెలియలేదు. కాసేపటికి ఆ బెల్ట్ తీసేయడంతో ఆ నీడిల్తో పాటు బ్లడ్ కూడా బయటకు వస్తుంది. దాంతో వాళ్ళు చనిపోతారు. అది వీడి ప్లాన్ అని హోమ్స్ చెప్తాడు. ఇతను ట్రాప్ చేసిన అమ్మాయిల్లో ఆ అమ్మాయి టెస్సా ఇతని దగ్గరున్న నీ వెడ్డింగ్ కార్డ్ని చూసింది. అందుకే నీ పూర్తి పేరు ఆమెకి తెలిసింది అని హోమ్స్ చెప్తాడు. అప్పుడు జోనథన్ నిజం ఒప్పుకుంటాడు. అయినా నా వల్ల ఎవరూ చనిపోలేదు. నేను హంతకుణ్ణి కాదు. ఆ మేజర్ వల్లే మా బ్రదర్తో పాటు చాలామంది సోల్జర్స్ చనిపోయారు. అరెస్ట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయాలి అని జోనథన్ అంటాడు. ఎవరిని అరెస్ట్ చేయాలో మాకు తెలుసు కానీ నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి లెస్ట్రాడ్ అతన్ని అరెస్ట్ చేస్తాడు. అలా ఆ 2 కేసుల్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాడు హోమ్స్. లాస్ట్లో వాట్సన్ అండ్ మ్యారీ డ్యాన్స్ చేస్తారు. మ్యారీ ప్రెగ్నెంట్ అని హోమ్స్ వాట్సన్కి చెప్తాడు. వాట్సన్ అది విని షాక్ అవుతాడు. ఈ విషయం నీకు ముందే చెప్దామనుకున్నా, ఇంతలోనే హోమ్స్ చెప్పేశాడు అని మ్యారీ అంటుంది. ఏంటి షాక్ అవుతున్నావు? అంతా చేసి ఏమీ తెలియనట్టు. నేను ఈ విషయం ఎవరికీ చెప్పనులే, కంగారు పడకు, పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్పి హోమ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. అది ఈ ఎపిసోడ్లో జరిగిన స్టోరీ. ఐ హోప్ ఈ ఎపిసోడ్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.